బైబిల్లో చూస్తాం, ఈ ఇద్దరు వ్యక్తులు యోసేపు, మరియా, వారిలో ఏంటి ప్రత్యేకత? దేవుడు ఇందుకు యోసేపుని కోరుకున్నాడు, ఇందుకు మరియను కోరుకున్నాడు? ఎప్పుడన్నా ఆలోచించారా? యోసేపు గురించి రాసినప్పుడు యోసేపు నీతిమంతుడంట. మత్తయి సువార్త 1:19 చదువుతామండి. ఆమె భర్త అయిన యోసేపు నీతివంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. చాలండి. ఆయన ఎవరంట? ఆయన నీతిమంతుడై ఉండి. హీ ఈజ్ ఎ జస్ట్ మ్యాన్. యూ కెన్ సీ దట్ వర్డ్ జస్ట్ డిక్షనరీలో చూసినప్పుడు కూడా ఈ బ్యూటిఫుల్ ట్రాన్స్లేషన్ వస్తుంది ఏంటంటే, ద వన్ హూ కెన్ మేక్ రైట్ చాయిసెస్. దేవుడు ఎలాంటి వారిని కోరుతున్నాడంట? ద వన్ హూ కెన్ మేక్ రైట్ చాయిసెస్. యోసేపు దగ్గర చక్కని బుద్ధి ఏంటంటే, మొదటిగా నీతిమంతుడు, రెండోదిగా దేవుని వినగలిగాడు, దేవునికి లోపడ్డాడు. ఇట్ ఈస్ వన్ థింగ్ టు లిసన్ అండ్ అదర్ థింగ్ టు ఒబే. గత ఫ్రైడే ధ్యానిస్తూ వచ్చాం. ఎవ్రీబడి కాంట్ హియర్, దట్స్ ఎ గ్రేట్ థింగ్ టు హియర్. కానీ విన్నవారందరూ జీవిస్తారా? కాదు. విన్నవారిలో కొందరే లోబడతారంట. అలాంటి వారి కొరకు దేవుడు కోరుతున్నాడంట. ఈరోజు దేవుడు మిమ్మల్ని వాడుకోవాలంటే దేవుడు అంటున్నాడు, నువ్వు లోబడదలుచుకుంటున్నావా? యోసేపు దేవుని మాటకి లోబడ్డాడు. చదువుతున్నాం 24-25 verses. యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొనెను. ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. వాట్ ఎ స్ట్రాంగ్ వర్డ్ దట్ పాయింట్ వాస్. కుమారుని కనేంత వరకు ఆమెను ఎరుగక ఉండెను. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? కెన్ ఐ టాక్ లిటిల్ ఓపెన్? బికాజ్ ఇట్ హ్యాస్ టు బి ఎడ్యుకేటెడ్. ఎరుగకున్నాడంటే అసలు ఇద్దరు మాట్లాడుకోలేదా? ఇద్దరికి ఏంటి తెలీదా? ఈయన ఎవరో తెలీదా, ఆమె ఎవరో తెలీదా? ఎరుగకున్నారంటే ఏమో ఎవరెవరో తెలియదు, ఏదో ఉన్నారంట. నో, నాట్ లైక్ దాట్. దే నెవర్ గాట్ ఇంటిమేట్. He is the husband, official husband. But God said, don't touch her till the child is born. దేవుడు ఎలాంటి వాడిని వాడుకుంటాడంటే, ఆయన ప్రారంభించినది ఆయన బిడ్డల చేతుల్లో పెట్టినప్పుడు దాన్ని పాడు చేయకుండా పెట్టుకో అన్న వారిని నమ్ముతాడంట. ఈ రోజుల్లో ఎంతమందికి అలాంటి ఆశా నిగ్రహం ఉందండి? పెళ్ళి అవుతానికి ముందే కన్యత్వాన్ని పోగొట్టుకుంటున్నారు. ఎన్ని మంది పరిశుద్ధ వివాహం జరుగుతుంది. ఈరోజు టైటిల్ వేస్తారు, పరిశుద్ధ వివాహము. నిజంగానా? ట్రూత్ బి టోల్డ్, ఈ రోజుల్లో కన్యత్వం అన్న మాటకు విలువ ఉందా? స్త్రీని ఎరగని వాడు పురుషుడిని ఎరగని స్త్రీ అని చెప్పగలరా? రియల్లీ? And you what God used me. How can the Holy God use you living in sin, doing your self desires, lustful ways, lustful thoughts? God can't use you. Repent. True repentance gives you deliverance. If you don't repent, God himself cannot deliver you. Truth. నీవు ప్రేమించే పాపం నుండి దేవుడు నిన్ను విడిపించలేడు. నువ్వు ప్రేమించే పోర్నోగ్రఫీ నుండి దేవుడు నిన్ను విడిపించలేడు. నువ్వు ప్రేమించే వ్యభిచారం నుండి దేవుడు నిన్ను విడిపించలేడు. నువ్వు ప్రేమించే ఆ మద్యం నుండి దేవుడు నిన్ను విడిపించలేడు. నువ్వు ఏదైతే విడిచిపెట్టదలుచుకుని విడిచిపెడుతూ, దేవా నా శక్తి చాలతలేదు, నన్ను రక్షించమంటావో రక్షిస్తాడు. బికాజ్ యూ హ్యావ్ ఫ్రీ విల్. నీకు ఆ స్వతంత్రత, నీకు ఆ స్వేచ్ఛ ఉంది. జీవం మరణం ఏది కావాలి కోరుకో, నీ ముందు ఉంది. ఈరోజు మనం ఎలా, ఈ పాపంలోనే ఉన్నాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా, మరలా వెళ్ళి పాపం, ఈ పాపంలో ఉన్నా ప్రభా, నన్ను ఏంటది? నువ్వు విడిచిపెట్టాలి. నువ్వు చీయనాలి. చీయని ఎప్పుడు అంటావు? దాన్ని బట్టి వస్తున్న కాన్సిక్వెన్సెస్ ఏంటో గ్రహించుకుంటేనే కానీ చీయనం. ఈరోజు చాలామంది అంటాను కూడా టూ లేట్ అయిపోతుంది. ఎందుకంటే అపవాది మైండ్ని అలా పాడు చేస్తున్నాడండి. మన యుద్ధ రంగంలో నాశనం ఇంకేం లేదు. అక్కడే కావాలి డివైన్ ఎన్కౌంటర్స్, డివైన్ ప్రెజెన్స్. అక్కడే కావాలి సంఘం, అక్కడే కావాలి ఆత్మ కార్యములు సంఘముగా. ఎందుకంటే కొన్నిసార్లు చచ్చినోడు ప్రార్థన చేయవా అని అడగలేడు. చచ్చినోడు సరైన పరిస్థితుల్లో తీసుకొస్తున్న జీవాత్మ పనిచేస్తాడు. ఈరోజు ఎన్నో కుటుంబాల్లో చచ్చిన వారు ఉన్నారు. వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ దెమ్? వాడు అంతే, ఈ వ్యక్తి బాగుపడ్డు, ఈ వ్యక్తి మారడు, ఈ స్త్రీ అంతే, ఈ వ్యక్తి పాడు చేస్తున్నాడు జీవితాన్ని అంతే, నేను మాత్రం రక్షించబడి నేను మాత్రం పరలోకానికి వెళ్తే చాలు. కాదు. గాడ్ ఇస్ గోనా ఆస్క్ యూ అకౌంటబిలిటీ. యేసు ప్రభు దగ్గర కూడా అనేక సార్లు దిస్ ప్యారలైజ్డ్ పర్సన్ ఆర్ డెడ్ పర్సన్,
ఎవరినో ఒకరిని తీసుకురావాల్సి వచ్చింది. స్వస్థపరిచిన వాడికి ఘనత, తెచ్చినోడికి ఘనత? లేకపోతే స్వస్థపరిచినోడు గొప్ప, తెచ్చినోడు గొప్ప? తెచ్చేవాడు లేకపోతే ఎంత గొప్ప స్వస్థత చేయగలిగిన వ్యక్తి అయినా కూడా ఏం ప్రయోజనం? టుడే ఇట్ ఈస్ యూ నీడ్ టు బ్రింగ్. మీరు తీసుకురావాలి, మీరు ప్రార్థించాలి, మీరు బలపరచాలి, మీరు ఎత్తపడాలి. మనసు లేదే. ఈరోజు మన జీవితంలో ఐక్యత అనేది అపవాది పాడు చేస్తున్నాడు. కారణం ఏంటి తెలుసా? ఐక్యత ఉంటే దేవుడు ఉంటాడు, ఐక్యత లేకపోతే దేవుని సన్నిధి లేదు, దేవుడు ఉండడు, దేవుడు కార్యం జరగదు. దేవుడు మరియను మాత్రమే కోరుకుని ఉండొచ్చు కదా, తన గర్భమే కదా కావాలి. ఎందుకంటే తర్వాత తొందరగానే చనిపోతాడు కదా యోసేపు. చరిత్ర చెప్తుంది, ఆఫ్టర్ దట్ యేసు ప్రభు 33 సంవత్సరాలుగా అక్కడ లేడు ఆయన యోసేపు, అప్పటికే మరణించేసాడు ఆయన. ఈజ్ నాట్ దేర్. వై దెన్? వై డిడ్ హి నీడ్? తండ్రి బాధ్యతలు తండ్రి చేయాలి. సంరక్షించాం, కాపాడుతాం, పోషిస్తాం. యోసేపు వస్తున్నాడు, హేరోదు పంపిస్తున్నాడు, శిశువుని తీసుకుని వెంటనే పో, ఐగుప్తులో పో. నేను చెప్పేంత వరకు రావద్దు యోసేపు. మరియతో చెప్పలే, యోసేపుతో చెప్పాడు. ఈరోజు కుటుంబాలు యోసేపు లేడు, మరియ మాత్రం ఉంది. ఏ ప్రయోజనం? ఎక్కడ పోతావమ్మా? నాకు అక్కర్లే, నాకు ఆయన అక్కర్లే. ఎక్కడ పోతావు? ఎందుకంటే యోసేపు చేయవలసింది యోసేపే చేయాలి, మరియ చేయవలసింది మరియే చేయాలి. ఆయన బాధ్యత. బికాజ్ స్పిరిచువల్ రిలమ్స్లో తండ్రికి ఉన్న అధికారం తండ్రిదే, ఎవరు రీప్లేస్ చేయలేరు. జ్ఞాపకం చేసుకోండి, తండ్రికి ఉన్న అధికారం స్పిరిచువల్ లెవెల్స్ నో బడీ ఎల్స్ కెన్ టేక్ ఓవర్. ఒక తండ్రి ఏది నిర్ణయిస్తాడో అదే ఆ ఇంట్లో. ఎందుకంటే శిరస్సు, యజమాని. దేవుడు అధికారాన్ని ఆ కుటుంబం పైన ఆ తండ్రి చేతుల్లో పెడుతున్నాడు. తండ్రి మరణించిన పక్షాన, తండ్రి లేని పక్షాన తల్లి మాత్రం అంటే తల్లికి వస్తుంది సెకండ్. కానీ తండ్రి ఉన్నదప్పుడు తండ్రి. అందుకనే గౌరవించాలంట, భర్తని గౌరవించాలి, తండ్రిని గౌరవించాలి. The head should be honored. Only when you honor, you come under the supervision of God's power. ఎందుకంటే నువ్వు తండ్రి ఆ స్థాయిని గౌరవిస్తాం, దేవుడిచ్చిన అధికారాన్ని గౌరవిస్తాం. అప్పుడే ఆ అధికారం నీకు కార్యాన్ని జరిగిస్తుంది. యోబు తన బిడ్డల విషయమై తెల్లవారుజామునే లేచి బలుల్నిచ్చి ప్రార్థన చేసి, వారేమైనా తప్పులు చేశారేమో, వారేమైనా పాపం చేశారేమో వారి కొరకు కంచె వేశాడంట. ఎంతమంది తండ్రులు ఈరోజు పొద్దుట్లేసి బలిపీఠాలు కట్టి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారండి? ఎంతమంది తండ్రులు నిజంగా కుటుంబాల కొరకు ప్రార్థన చేసేవారు ఉన్నారు? ఇక్కడ ఉన్న తండ్రులు చెప్పగలుగుతారా, నా బిడ్డల కొరకు, నా కుటుంబం కొరకు, నా భార్య కొరకు, నా ఇంటి అంతటి కొరకు ప్రతి రాత్రి నేను ప్రార్థన చేస్తానన్న వారు చేతులు ఎత్తారా? యు సీ హౌ మెనీ ఆర్ దేర్. హౌ డు యు ఎక్స్పెక్ట్ గాడ్ టు బ్లెస్? హౌ డు యు ఎక్స్పెక్ట్ గాడ్ టు వర్క్? Stop giving the excuses. Tired. No. That's a silly excuse. Weak. No. నా జీవితంలో నేను చాలా నేర్చుకున్నా. Without praying for each and everyone, without praying for the entire house, I will not rest. ఎంత టైర్డ్ అవునా, ఎంత అలసిపోయినా, టైం లేదు, ఏదన్నా అవునా, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. నాకు తెలుసు ఎప్పుడైతే చేయను అపవాది రెడీగా ఉన్నాడు. ఐ హ్యావ్ లెఫ్ట్ ద డోర్ ఓపెన్. తలుపు తెరిచిపెట్టాను దొంగ వస్తానికి. దొంగ వచ్చాడంట, నీ బుద్ధిహీనత. తలుపు తెరిచిపెట్టావు, తలుపు వేసిపెట్టు. సెక్యూరిటీ దేవుడు పెట్టాడు. ఆయన దూతల కాపుతలు ఉంటాయి. తల్లుల ప్రార్థన, తల్లుల పెంపకం, తల్లుల పోషణ, తల్లుల నడిపింపు ఎంతో ముఖ్యమండి. ఎందుకంటే తల్లులంట కేవలం ఆహారం పెట్టేవారికి మాత్రం కాదు, వారు ఎదిగినట్లుగా వారి మైండ్కి కావాల్సిన ఫీడింగ్ ఇచ్చేవారంట. పొద్దుట లేస్తే పిల్లలకి తిండి పెట్టు, టీవీ పెట్టు, నిద్ర పెంచు, బట్టలు కొను, ఇవన్నీ చేస్తున్నారు. కానీ వాక్యం నేర్పిస్తున్నారా? ప్రార్థన నేర్పిస్తున్నారా? ఒక పాట నేర్పిస్తారు, కనీసం ఒక పల్లవి నేర్పిస్తున్నారా? బిడ్డతో ఒక 10 నిమిషాలు దేవుని వాక్యం చెప్తూ పడుకుని పెడుతున్నారా? ఒక బైబిల్ కథని చెప్పి పడుకుని పెడుతున్నారా? ఈరోజు పిల్లలకి ఇది తెలియదు. లోకంలో రైమ్స్ అన్నీ చెప్తారు, లోకంలో పాటలన్నీ పాడతారు, ఆ యూట్యూబ్లో వచ్చే ప్రతి పాట పాడతారు. దేవుని పాట అంత మాత్రం వద్దు మార్చే ఎడుతున్నారండి. నువ్వు అట్లా అలవాటు చేసావు. దట్ ఈస్ యువర్ ప్రాబ్లం, దట్ ఈస్ యువర్ మిస్టేక్. ఈరోజు ఎంతమంది చెప్పగలుగుతారు మీ బిడ్డని
ఎలా పెంచుతున్నారు? ఈరోజు చాలామంది పిల్లలు కావాలి ప్రభువా, గర్భఫలం కావాలి ప్రభువా, ఆ దేవుడు ఇచ్చిన బహుమానం అండి. వాట్ ఆర్ యూ డూయింగ్? దేవుడు మరియను కోరింది కేవలం ఈ లోకంలోకి వస్తానికి మాత్రమే కాదు. మరియ యేసుని పెంచాలి, యేసుని పెంచాలి. యేసుతోనే ఉంది, యేసుతోనే ఉంది. చివరికి ఆ సిలువ దగ్గర కూడా ఆ తల్లి నిలబడుతుంది. ఇట్ టేక్స్ బిగ్ రెస్పాన్సిబిలిటీ. ఎంతమంది నిజంగా తల్లులు చెప్పగలుగుతారండి, నా బిడ్డకి నేను ఎప్పుడున్నా? కష్టం. యేసు ప్రభు చిన్నప్పుడు పుట్టుతంతో చదువు వచ్చేసిందా? కానీ మనం చూస్తాం వాక్యంలో ఆయన 13 సంవత్సరాలు 12-13 సంవత్సరాలు వచ్చేటప్పుడే ధర్మశాస్త్రాన్ని అంతా ఎరిగి ధర్మశాస్త్రాన్ని బోధించి వారితో ఇంటరాక్ట్ చేస్తున్నాడంట. హౌ డిడ్ హీ లెర్న్? హూ టాట్ హిమ్? ఆ రోజున బయట నేర్పించారు, ఇంట్లోనే నేర్పించాలి. ఎలాగా? హౌ డిడ్ హీ లెర్న్? అంటే దేవుడిచ్చిన బిడ్డని దేవుని పని కొరకు, ఆ బిడ్డ పట్ల దేవుని చిత్తం ఏంటో దాన్ని తగినట్టుగా సిద్ధపరుస్తూ వచ్చారు. దేవుడు ఎంత నమ్మి ఉంటే వారి చేతుల్లో యేసు ప్రభుని పెట్టాడు. హౌ మచ్ కెన్ గాడ్ ట్రస్ట్ యూ? యు ఆర్ ఆస్కింగ్ గాడ్, గివ్ మీ ద బెస్ట్. గాడ్ ఈస్ సేయింగ్, హౌ మచ్ కెన్ ఐ ట్రస్ట్ యూ? వేర్ ఇస్ యువర్ ప్రిపరేషన్? ఎందుకంటే మరియ జీవితంలో చూస్తే, లూకాసు వార్త 1:28 చూస్తే, యూ డోంట్ హావ్ టు రీడ్ ఇట్, ఐల్ జస్ట్ గో త్రూ ఇట్. చూస్తాము, దయాప్రాప్తురాల నీకు శుభము. దేవుని దయని పొందిన వ్యక్తి నీకు శుభము. మేరీ, యు ఆర్ హైలీ ఫేవర్డ్ బై గాడ్. ఆ ఫేవర్ మాట చెప్పుకుంటూ వచ్చాను. ఇస్ గాడ్ పార్షియల్? నో, నాట్ ఎట్ ఆల్. గాడ్ లవ్స్ ఎవ్రీబడి. గాడ్ ఇస్ ఇంపార్షియల్. కానీ ఎవరైతే దేవుని కొరకు ఆశ కలిగి ఉన్నారో, డిజైరింగ్ గాడ్, దేవా నేను నీ కొరకు ఆశ కలిగి ఉన్నా, నేను నీ కొరకు ఆశ కలిగి ఉన్నా. మరియలో చూస్తామో తను ఏదో ఘనమైన స్త్రీ అని కాదు, దేవుని కొరకు ఆశ కలిగిన స్త్రీ. దానికని తన జీవితాన్ని ధన్యంగా పెట్టుకుంది. షీ హ్యాడ్ ఎ బ్లెస్సెడ్ లైఫ్, బ్లెస్సెడ్ లైఫ్. బికాస్ షీఈస్ క్వాలిఫైడ్, గాడ్ చోజ్ హర్. బికాస్ షీఈస్ క్వాలిఫైడ్, గాడ్ యూస్డ్ హర్. ఈరోజు ఆర్ యూ క్వాలిఫైడ్? నాట్ యువర్ టైటిల్స్, నాట్ యువర్ మనీ, నాట్ యువర్ ఎడ్యుకేషన్, నాట్ ఆల్, యువర్ హార్ట్. ఎంత కోరుతున్నారు దేవుణ్ణి? హౌ మచ్ డూ యూ డిజైర్ గాడ్? డిజైరింగ్ గాడ్ షుడ్ బి యువర్ నెంబర్ 1 టాస్క్. దేవుడు తన వాంఛని, తన కోరికని, దయాప్రాప్తురాల నీకు శుభము, యు ఆర్ హైలీ ఫేవర్డ్. దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ ఆశను చూస్తున్నాడు, నీకు శుభము. బ్లెస్డ్ ఆర్ యూ. గుడ్ న్యూస్, గుడ్ న్యూస్, యు ఆర్ సెలెక్టెడ్. బికాస్ యు ఆర్ ఈగర్, యు ఆర్ సెలెక్టెడ్. నువ్వు గర్భం ధరిస్తున్నావు, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరిస్తావు. భయపడద్దు, భయపడద్దు. కానీ అక్కడ చూస్తాము, తన కంగారు పడి అని ఉంటుంది తెలుగులో. బట్ ఆ మాటకి యాక్చువల్గా చూస్తే షీఈస్ ఎక్సైటెడ్. కంగారు అంటే ఆ దోత చెడు కంగారు ఉందావా? నేనా? లుక్ అట్ హర్ ఎక్సైట్మెంట్. నేనా? కానీ అదే సమయంలో, హౌ కెన్ దిస్ బీ పాసిబుల్? నేను పురుషుడిని ఎరగని స్త్రీ, ఏ పురుషుడితో సహవాసం కలిగిన స్త్రీ. I have kept myself pure, set apart life. ఎంతమందికి set apart life దేవుడు వారిని కోరుకుంటాడు? You want to be used by God, you need to have a set apart life. You want God to manifest, you need to have a set apart life. Set apart from the world. లోకం నుండి ఏర్పరచబడిన వారుగా, ప్రేరేపించబడిన వారుగా, దేవుని రక్తం ద్వారా ముద్రించబడిన వారుగా ఉండాలి. దేవుని వాటిలో చూస్తాము, మరియా దేవుని దృష్టిలో యోగ్యురాలుగా కనబడింది. అదే సమయంలో ఇది ఎలాగ సాధ్యమనింది? కానీ దేవుని ఆత్మ ద్వారా వెంటనే నో 2 ways, నీ చిత్తమే జరుగునుగాక. మనమందరం ప్రార్థన చేసినప్పుడు అనేకసార్లు నేను ప్రసంగంలో చెప్పాను, మన మంచి మాదిరి యేసు ప్రభు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించేయి, నా చిత్తం కాదు నీ చిత్తమే జరగాలి. మీరు అనుకోవచ్చు, యేసు ప్రభు దేవుడు కాబట్టి అన్నీ తెలుసు కాబట్టి ఆయన అలా చెప్పాడండి. కానీ మరియా, యేసు ప్రభు సిలువ, మరియకు కూడా సిలువే. ఎందుకంటే సిలువ అంటే ఏంటి? అవమానం. సిలువ అంటే ఏంటి? శిక్ష. సిలువ అంటే ఏంటి? తుడీకరణ. సిలువ అంటే ఏంటి? అందరి ద్వారా చీకొట్టబడతాం. మరియకు అవ్వలేదా? వేశ్యరాయమ్మా, చీ ఎవరితో వెళ్ళిపోయిందిరా, అవి ఆ బిడ్డ కట్టడం చూడు, సిగ్గు లేకుండా ఏం మాట్లాడలేదా? చరిత్ర చెప్తున్నా. అన్నారు యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా, ఆ చిన్న ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా పక్కన ఉన్నవారు కూడా మాట్లాడరంట. చరిత్ర చెప్తుంది. వై? వీరేదో తేడాగా వచ్చిన వాళ్ళు తేడాగా కన్నారు, అందులో ఆయన కొంచెం ప్రత్యేకంగా ఉంటే ఈడే తేడాగా ఉన్నాడు యేసు.
దట్ వాస్ ద టాక్. అందుకనే యేసు ప్రభు గురించి అంత ఘనత వచ్చిన తర్వాత కూడా ఆయన తిరిగి నజరేతుకు వచ్చినప్పుడు ఆయనను చూసి ఆశ్చర్యపోయి, ఆ యేసా, యేసు మన మరియా యోసేపు వాళ్ళు పెట్టాలి కదా, మనకు తెలియదా ఈ సంగత, వీళ్ళ తల్లిదండ్రుల సంగతి మనకు తెలీదా? యేసు ప్రభు అక్కడ ఏ ఒక్క అద్భుతం వాళ్ళు చేయలేకపోయారంట వారి అవిశ్వాసాన్ని బట్టి. అక్కడ ఉన్న కొంతమంది బలహీనులు మాత్రం స్వస్థపరిచిపోయాడంట. ఆ బలహీనులు కూడా ఎవరంటే పరీక్షలు ఉన్నవారు కాదు, కోమాలు ఉన్నవారు. గత కొన్ని వారాల ముందు చెప్పుకుంటూ వచ్చాం ఆ గ్రీక్ వర్డ్ నుండి. కోమోస్ అంటే వారు కోమాలు ఉన్నవారు, వారిని మాత్రం స్వస్థపరిచిపోయాడంట. పెద్దగా ఎవరికి ఏం స్వస్థత చేయలేదంట. సర్వశక్తి మంత్రుడు వచ్చినా కూడా మనుషుడు తుణీకరిస్తున్నాడు. కారణం ఏంటంటే అవమానమే, వ్యభిచారమందు. అందుకని యేసు ప్రభుని కావాలని ఈ పరిచయాలు శాస్త్రాలు ఎప్పుడు దాని గురించి గెలుగుతూ ఉంటారు. లోకం మీరెవరో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీరెవరో మీరు తెలుసుకున్నంత వరకు మీరు ఘనంగా జీవిస్తారు. యూ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ టు ద వరల్డ్. బికాజ్ సమ్టైమ్స్ దేవుడు ఇచ్చిన బహుమానము మనకు ఆ పరిస్థితికి అవమానంలా కనబడచ్చేమో, కానీ మన జీవితంలో ముందుకెళ్ళి తిరిగి చూస్తే దాన్ని బట్టి జీవితానికి విలువ, తరాలకు విలువ, సంవత్సరములు, కాలం అంతా దీవించబడినట్లుగా చేసే దేవుడు. ఈరోజు మీరు వెళ్ళే మీ పరిస్థితి, దేవుడు మీకు ఇచ్చిన వరము, దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదం. కానీ అనేక సార్లు గొప్ప గొప్ప బహుమానం నా జీవితంలో నేను నేర్చుకుంది. దేవుడు ఇచ్చే గొప్ప అవకాశాలు, గొప్ప బహుమానాలు, గొప్ప హెచ్చింపు అనేక సార్లు సమస్యలతో ప్రారంభమవుతాం చూసా, నిరుత్సాహంతో ప్రారంభమవుతాం చూసా, కృగిదలతో ప్రారంభమవుతాం చూసా, అంధకారంలో ప్రారంభమవుతాం చూసా, ఒంటరితనంలో ప్రారంభమవుతాం చూసా. టుడే వి థింక్ బ్లెస్సింగ్స్ ఇస్ ఆల్ గుడ్. సమ్టైమ్స్ ఇట్స్ జస్ట్ బ్యాటిల్స్. కానీ ఆ యుద్ధాలు దాటిన తర్వాత తిరిగి చూస్తే శ్రమను ఉండటం నాకు మేలైంది. ఇట్ ఈస్ గుడ్ దట్ ఐ బీన్ అఫ్లిక్టెడ్. నాకు మేలు కలిగింది. నాకు మేలు చేసే దేవుడు, నాకు మేలు జరిగించే దేవుడు. ఆ రోజు మరియా యోసేపు గురించి అలాగ మాట్లాడారు, కానీ ఇప్పుడు 2000 సంవత్సరాలు దాటింది. ఎంత ఘనత, ఎంత హెచ్చింపు, ఎంత భాగ్యం అంటే. ఈరోజు మనం అంటాం, దేవా నాకు అది లేదు, నాకు ఇది లేదు, నన్ను వాడుకో. నో నో, గాడ్ ఇస్ సేయింగ్ లివ్ రైట్, థింక్ రైట్, స్పీక్ రైట్, యాక్ట్ రైట్. ఐ విల్ యూజ్ యూ, ఐ విల్ యూజ్ యూ. దేవుడు వాడుకుంటే మన జీవితము ధన్యమండి. దేవుడు వాడుకుంటే మన జీవిత ఘనత అండి. దేవుని సేవిస్తాం అంత సులభం కాదు. విశ్వాసం, విశ్వాసం. ఈరోజు మీ జీవితంలో ప్రత్యేకపరచబడిన వారు ఉన్నారా? దేవుని ద్వారా కోరుకోబడిన వారు ఉన్నారా? దేవుని కొరకు జీవించాలని ఆశ కలిగిన వారు ఉన్నారా? ఈ సంవత్సరం అంతంలో ఉన్నవారు మనం పరీక్షించుకోవాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారు మీరు గ్రహించుకోవాలండి. ఏదో యేసుని నమ్ముతంలో గొప్ప లేదండి. ఆయన సాక్షులుగా ఉండాలి. యేసు ప్రభువు అంతే, నా సాక్షులుగా ఉండండి. బీ విట్నెసెస్ అంట, బీ మై విట్నెసెస్. నా సాక్షులుగా మీరు ఉండాలి. మన జీవితం సాక్ష్యంగా ఉండాలి. అందరూ పోరాడాల్సిందే, అందరూ ప్రయాణించాల్సిందే, అందరూ తెగించాల్సిందే ఈ లోకంలో ఉన్నంత వరకు. కానీ ఒకటి అంటున్నాను, ఇమ్మానుయేలు మన తోడు అంటే మనకు భయం లేదు. ఇమ్మానుయేలు మన తోడు అంటే మనకు దిగులు లేదు. ఇమ్మానుయేలు మన పక్షాన ఉంటే మన విరోధి ఎవరు? ఇమ్మానుయేల్ని మనం కలిగి ఉంటే మనకి ఎంత కీడైనా చివరికి ఆనందమే. ఈ వాక్యం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. తలలోంచి ఒక చిన్న ప్రార్థన చేయండి, నేను ముగిస్తున్నాను. తలలోంచి ఒక చిన్న ప్రార్థన. ప్రభువా నన్ను వాడుకో అయ్యా. ప్రభువా నా జీవితంలో నీ చిత్తం జరగాలయ్యా. ప్రభువా నీ కోరికలు నా జీవితంలో నెరవేరాలయ్యా. ప్రభువా నీ మార్గంలో నేను వెళ్ళాలి. ప్రభువా నువ్వు నా పట్ల ఉద్దేశించిన కార్యాలన్నీ నెరవేరాలయ్యా. కంటికి కనరానివి, చెవికి వినరానివి, హృదయానికి గోచరం కానివి దేవా, నువ్వు నిన్ను నమ్మి నిన్ను ప్రేమించే వారి కొరకు నువ్వు సిద్ధపరిచినవయ్యా. యు హ్యావ్ ఆల్రెడీ ప్రిపేర్డ్. నీవు సిద్ధపరిచినవన్నీ నేను స్వతంత్రించుకోవాలయ్యా, నేను స్వతంత్రించుకోవాలి. ప్రభువా లార్డ్, ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఇంక్రీజ్ మై ఫెయిత్. మీరు ఒంటరితనంలో ఉన్నారు, ఒంటరి వారు ఉన్నారు, నాకు చేతకాని బ్రతుకంటారా? దేవుని పాదాలు పట్టుకోండి. నాకు శక్తి లేదంటున్నారా? దేవుని పాదాలు పట్టుకోండి. నాకు సహాయం లేదంటున్నారా? దేవుని పాదాలు పట్టుకోండి. మీకు బలాన్ని ఇచ్చే దేవుడు ఆయనే, మీకు శక్తినిచ్చే దేవుడు ఆయనే, మీ నిరీక్షణ ఆధారం ఆయనే, మిమ్మల్ని నడిపించే దేవుడు ఆయనే. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్.
He is the one who is going to lead you, who is going to exalt you, fulfill every plan and purpose. ఆయన మన సంరక్షకుడు, ఆయనే మన సహాయకుడు, ఆయన మన ఆదరణకర్త. యేసులో నిరీక్షణ, యేసులో ఆనందము, యేసులో ధైర్యము, యేసులో శాంతి. ఈరోజు మీరు యేసు రక్తం ద్వారా కడగబడిన వారా, ఆయన సాక్షులుగా జీవిస్తానికి ఆశపడిన వారా? మీ జీవితం ఎలాగ ఉందండి? వేదన, పోరాటం, అన్సర్టనిటీ. యూ నీడ్ టు సరెండర్, లివ్ రైట్, సరెండర్ యువర్ సెల్ఫ్. పాత వ్యక్తి మరణించాలి. మన రక్షణ పొందుతామో, మన నీటి బాప్తీసమో, ఆయన రక్తంలో కడగబడతామో, పాత వ్యక్తి పాతి పెట్టబడతామో, నూతన వ్యక్తిగా తిరిగి లేస్తాం. లేచిన వ్యక్తి ఖాళీగా కాదు, పరిశుద్ధాత్మతో నింపబడతామో, ఆయన ఆత్మ ద్వారా బలపరచబడి నడిపించబడతాం. ఈరోజు దేవుడు మనలో, మీలో ఆయన ఉండాలని ఆశపడుతున్నాడండి. క్రీస్తు మీలో లేడనుకుంటే ఇన్వైట్ హిమ్. క్రీస్తుకి మీరు దూరంగా పోయినట్లయితే ఆస్క్ హిమ్ సారీ, రిపెంట్, కన్ఫెస్, సెట్ రైట్. ఈరోజు ప్రేమించే తండ్రి అండి, ప్రేమతో తండ్రి ఆహ్వానిస్తున్నాడు. ఆస్క్ గాడ్, నా పరమ తండ్రి, నా తండ్రి నన్ను రక్షించాయ్యా, నాకు సమాధానం దయచే. నేను పోరాడిన పోరాటాలు ఎన్నో ప్రభువా, కానీ ఈరోజు తిరిగి చూస్తే ఎంత ఘనతగా మార్చావు, ఎంత ధైర్యాన్ని ఇచ్చావు, ఎంత నిబ్రతనిచ్చావు, ఎంత విశ్వాసాన్ని అధికపరచు. భయపడనవద్దు, 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 దేనికి భయపడనవద్దు ప్రభువా. ఈరోజు దేవుణ్ణి అడగండి. తప్పిపోయిన వారు ఎలాగో ఉన్నారా? తండ్రి దగ్గరికి తిరిగి రండి. The only choice that you have is come back to the Father. ఈ సంవత్సరం అంతా వేదన పోయిందా? Come back to the Father. మీ మార్గములు, మీ ప్రయత్నములు, మీ చిత్తములు, మీ కోరికలు, మీ వాంఛలు, మీరు నేను నా 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 దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ తీసుకుని స్వార్థానికి బ్రతికి తప్పిపోయిన కుమారులకు అన్ని పోగొట్టుకున్నారా? తిరిగి రండి. ప్రేమతో తండ్రి ఎదురు చూస్తున్నాడు, నా బిడ్డ తిరిగి వస్తాడా అని. You wasted life enough? Have you failed enough in life? Today you are still alive because God still is not done with you. ఆయన చిత్తము, ఆయన కార్యములు నీ జీవితంలో ఇంకా ముగించలేదు. ఆయన ఇంకా కృపను అధికంగా ఇస్తున్నాడు, ఇంకొక అవకాశాన్ని ఇస్తున్నాడు, ఇంకొకసారి నిన్ను బలపరచాలని, నిన్ను నూతనపరచాలని, నువ్వు పోగొట్టుకున్న సమస్తము నీకు తిరిగి ఇవ్వాలని, మరలా ఆయన బిడ్డగా నిన్ను నిలబెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు అండి. ఎలా ఉంది మీ వివాహ జీవితం? క్రీస్తున్నాడా మీ వివాహంలో? క్రీస్తు లేని ఎడల ఎవరి దారికి వారే, పేరుకి మ్యారీడ్ బట్ నో యూనిటీ, నో వన్నెస్, నో లవ్. ఒక చిన్న గొడవ చాలు, ఒక్క చిన్న రాయి అపవాది చేసి మొత్తం కూల్చేలాగా. ప్రేమ లేదు కాబట్టి, క్రీస్తు ప్రేమ లేదు కాబట్టి నిలబడదు. ఎలాంటి కుటుంబం, ఎలాంటి భావం, ఎలాంటి స్వభావం, ఎలాంటి బిడ్డలు. దేవుడు చేస్తున్న మేలు, మన కొరకు చేసిన కార్యాలు మనం గ్రహించుకుంటే నిజంగా కృతజ్ఞత కలిగి ఉంటామండి. కృతజ్ఞత కలిగి ఉంటాం. కృతజ్ఞత కలిగిన వారైతే మనస్ఫూర్తిగా, యథార్థంగా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ ద లవ్, థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ యువర్ గ్రేటెస్ట్ గిఫ్ట్ జీసస్ క్రైస్ట్. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ ద వాల్యుబుల్ గిఫ్ట్. నా స్థానంలో నా కొరకు మరణించిన క్రీస్తుని బట్టి వందనములు. నీ ప్రియ కుమారుడు ద్వారా నన్ను నీ సొత్తుగా చేసుకున్నావు, వందనములయ్యా. నీ ఆత్మ ఆలయంగా చేసుకున్నావు. నీ ఆత్మను బట్టి అబ్బా తండ్రి పిలిచే భాగ్యాన్ని ఇచ్చావు. ఇదిగయ్యా నీ బిడ్డగా మారిన నేను పిలుస్తున్నాను. నా జీవితాన్ని సరిదిద్దు, నా జీవితాన్ని బలపరచు, నా విశ్వాసాన్ని అధికపరచు. దయచేసి ప్రార్థన చేయండి. మీరు దేవుడితో మాట్లాడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇదిగో దేవుడు చెప్పమంటున్నాడు, ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఒక నూతన తలుపు తెరుస్తున్నాడంట మీ జీవితంలో. ఇట్ టేక్స్ ఫెయిత్ టు వాక్ ఇన్. మీకు విశ్వాసం ఉంటే, నా తండ్రి ఇచ్చాడు, నా నాన్న ఇచ్చాడు,
ఒక బిడ్డ చెప్పే రీతిగా మై డాడ్ గేవ్ మీ, ధైర్యంగా చెప్పాలి. నా దేవుడు నా కొరకు సిద్ధపరిచినది, నా దేవుడు నాకు అనుగ్రహించేది, అవన్నీ లోకానికి తెలియదంట. తన ఆత్మ ద్వారముగా ఆయన బిడ్డలకు ఆయన తెలియజేస్తాడంట. ఆయన మీకు తెలియజేసి మిమ్మల్ని నడిపించి మిమ్మల్ని ఆయన సాక్షిగా నిలబెడతాడని దేవుడు తెలియజేస్తున్నాడండి. ప్రభువా, ఇదిగోనయ్యా, ఈరోజు ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడాను. నమ్ముతున్నాం. కుటుంబాలు కట్టబడాలయ్యా, వ్యక్తిగత జీవితాలు మార్చబడాలయ్యా, పరిశుద్ధత కనబరచబడాలయ్యా, పరిశుద్ధులుగా జీవించాలయ్యా. ఈ పాపపు లోకములో, అంధకార లోకంలో, చీకటి లోకంలో, అంధకార ప్రభావం అధికమవుతున్న ఈ లోకములో వెలుగును కలిగిన వారుగా, వెలుగు సంబంధులుగా, వెలుగు ప్రకాశం కలిగిన వారుగా, నీ సొత్తైన ప్రజలుగా, ఏర్పరచబడిన వంశముగా, ఆశ్చర్యకరమైన వెలుగులో నడిపించబడే వారికి నీ బిడ్డలు ఉండాలయ్యా. ఈ లోకమంతా అంధకారంలోకి వెళ్తూ, నెక్స్ట్ ఇయర్ ఇస్ అన్సర్టనిటీ. బట్ ఫాదర్, we believe with faith. నువ్వు మా కొరకు సమస్తం సిద్ధపరిచావు కాబట్టి నెక్స్ట్ ఇయర్లోకి తీసుకెళ్తున్నావు ప్రభా. నీ ప్రియ కుమారుడు రాక ఆలస్యం అవుతే ఈ వచ్చే సంవత్సరంలో మేము అడుగుపెట్టి నీవు మాకు నిర్ణయించిన సమస్తము మేము పోరాడాలయ్యా, సమస్తము మేము స్వతంత్రించుకోవాలయ్యా. ఏ ఒక్కటి విడిచిపెడతానికి వీల్లేదు ప్రభా. ఎలాంటి శత్రువు ఉన్నా కూడా దేవా, నువ్వు మాకు నిర్ణయించావు జయాన్ని ముందుగానే, జయము మాదే అని ఎరిగి నీ బిడ్డలు పోరాడాలి. ప్రతి భార్య భర్త వివాహం కొరకు పోరాడాలి. ప్రతి భర్త, ప్రతి కుటుంబ సమాధానం భార్య బిడ్డల కొరకు పోరాడాలి. ప్రతి తల్లిదండ్రుల బిడ్డల కొరకు పోరాడాలి. ప్రతి యవనస్తుడు యవనస్తురాలు దేవుడి చిత్తము వారి జీవితంలో జరిగినట్లుగా పోరాడాలి. తండ్రి, నీ చిత్తము జరిగినట్లుగా మేము పోరాడాలి. నువ్వు ఆశపడుతున్నావయ్యా. యేసు ఈ లోకంలోకి వచ్చిన దగ్గర నుండి యోసేపుకి మరి బాధ్యత అప్పచెప్పావయ్యా. ఇట్ వాస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. లార్డ్, టుడే యు ఆర్ గివింగ్ ద సేమ్ థింగ్ ఇన్ అవర్ లైఫ్స్. క్రీస్తుని పొందుకున్న మేము, ఇట్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మా బాధ్యతలు మేము నెరవేరుస్తాం. నీవు చేయవలసింది నువ్వు చేస్తావు, ఎందుకంటే నువ్వు నమ్మదగిన దేవుడు. మేము చేయవలసింది మేము చేస్తూ నిన్ను నమ్మకంగా సేవించే జీవితాలను మాకు అనుగ్రహించమని వేడుకుంటూ, విత్తన వాక్యాన్ని ముద్రించండి. చేసిన ప్రార్థనకి జవాబిచ్చామని నమ్ముతూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.